మనం డైరెక్ట్గా వాక్యంలో వెళ్ళిపోదాం. దయచేసి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక అందరూ కూడా బైబిల్ తెరవండి. అందరూ కూడా బైబిల్ తెరవాలని తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక అందరూ తెరవండి. 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. జాగ్రత్తగా మీరు చూడండి. బైబిల్ గ్రంథం నుంచి 11వ అధ్యాయము కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయము 24, 25 నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలన చేయాలని తెలియజేస్తున్నాను. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి చెప్పింది. ఓకేనండి. ఇక్కడ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏమిటి అంటే, ఈరోజు మొదటి నెల మొదటి వారం. అందరూ జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రభురాత్రి అనేటువంటి రోజుగా మనం అందరం కూడా కూడుకున్నాం. మనకి బైబిల్ చాలాసార్లు మనకు చెప్పేది ఏంటంటే, సంస్కార ఆరాధన అని పిలువబడుతుంది. రొట్టె ద్రాక్షారసము తీసుకుని పిలిచే రోజు అని పిలువబడుతుంది. పర్ల కార్యక్రమం అని పిలువబడుతుంది. ప్రభు యొక్క విందు కార్యక్రమం అని పిలువబడుతుంది. ప్రభురాత్రి భోజనం అని కూడా పిలువబడుతుంది. అయితే జాగ్రత్తగా కొన్ని సంగతులు మన మనసులో తెచ్చుకున్నాం, మన మనసులో పెట్టుకున్నాం. నేను 5 సంగతులు చెప్తా. 5 సంగతులు ఇవాళ అవ్వండి. వచ్చే నెల సంస్కారంలో కూడా చెప్తా. వచ్చే నెల సంస్కార ఆరాధనలు కూడా ఈ 5 సంగతులు నేను చెప్తా. అయితే మీరు అంశంగా ప్రభురాత్రి భోజనము అని పెట్టుకోవచ్చు, లేక సంస్కార ఆరాధన అని పెట్టుకోవచ్చు, లేక రొట్టి విరుపు అని కార్యక్రమం అని కూడా పెట్టుకోవచ్చు. అందుకంటే ముఖ్యంగా ప్రభురాత్రి సంస్కారం అని మనము
తీసుకుంటున్నది ఈ యొక్క రొట్టి ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నది సంఘం కొన్ని సంగతులు నేర్చుకోవాలి. అందరూ మనసులో పెట్టుకోండి. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? 2, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి. 3, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. అంత మాత్రమే కాక మరొక 2 విషయాలు కూడీకరిస్తున్నాను, జత చేస్తున్నాను. అవేంటంటే, తీసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి, తీసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి, తీసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి, తీసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి, ఈ విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. అయితే నేను తొందరగా ఈ మాటలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మనం ఈ సమయంలో ఎవరు తీసుకోవాలి? నైట్ చూడండి, అందరూ నిద్రపోయేవాడు చూడండి ఎలా చూస్తారు, కళ్ళు మూసుకునే. నిద్రపోయేవాడు కళ్ళు మూసుకునే, చెవులు నిలబడతాయి కదా, పాస్గా చూడకున్నారు కదా అని తలకాయ పైకెత్తి కళ్ళు మూసుకుని చూడండి. చాలా సంతోషం. మీ అందరికీ నిద్ర కాల్పు వస్తుంది. మరి కాన్సేపు అంత ఓపు కలిగి ఉంటే తర్వాత బల కార్యక్రమం దొరికిపోవడం. ఎవరు తీసుకోవాలి అన్న ప్రశ్న చేసుకున్నప్పుడు దారిపోయే వాళ్ళు అందరూ తీసుకోవాలా, చిన్నపిల్లలు తీసుకోవాలా, పెద్దవాళ్ళు తీసుకోవాలా, వృద్ధాప్యం ఉన్న వాళ్ళు తీసుకోవాలా, అందులైన వాళ్ళు తీసుకోవాలా, అసలు ఇది ఎవరు తీసుకోవాలి అనేది మొట్టమొదటిగా సంఘం తెలుసుకోవాలి. నాకు కూడా మా అబ్బాయి వస్తున్నాడు కదండి, మా చిన్నపిల్లడు ఆడి కూడా దాస్యాలు వస్తున్నాడు, చిన్న రొట్టు ముఖ్య ఉంది, ఏడుస్తున్నాడు అని మీరు అడిగారు అనుకోండి, అది ఎలా ఉంటుంది? సరే, మా పాప ఇంకా బాప్తీసం తీసుకోలేదండి, ప్రతి ఆదివారం వస్తుంది కదా, మరి ప్రతి ఆదివారం నుంచి వాళ్ళు మేము పాల్గొంటున్నాం. చెప్పాలంటే బాప్తీసం తీసుకోలేని వాళ్ళే సరిగ్గా రావట్లేదు, మేము వస్తున్నాం, బాప్తీసం తీసుకోకపోయినా మాకు కూడా ఇవ్వండి అన్న వాళ్ళకి వాళ్ళు తీసుకువచ్చారు. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటే బైబిల్ చెప్పేటి మాటలే మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు తీసుకోవాలి? విశ్వాసము గల బాప్తీసము పొందినవారు. ఎవరు తీసుకోవాలి? బాప్తీసం పొందినవాడా? కాదు, విశ్వాసము గల బాప్తీసం తీసుకున్నవాడు. విశ్వాసం గల బాప్తీసం తీసుకున్నవాడు అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత విశ్వాసం ఉంచాలి. విన్నారా? బాప్తీసం తీసుకున్న తర్వాత విశ్వాసం ఉంచాలి. ఏంటి? నేను తీసుకుంటున్న ఈ రొట్టె ఏమిటి, ఈ ద్రాక్షారసం ఏమిటి, అసలు కారణం ఏమిటి అంటే విశ్వాసం గల, అంటే నీ కొరకు చనిపోయిన ప్రభు, వాని మీద విశ్వాసం లేకుండా ప్రభు బల తీసుకోవడం మంచిది కాదు. అయితే
ఎవరు తీసుకోవాలి? కొరింథీయులకు దర్శనం కదా 11వ అధ్యాయము 27 ఒకసారి ఇస్తున్నాం కదా. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధులు. అవును, చూస్తున్నారా? ప్రభు బల్లలో చీపెట్టేవాడు, ప్రభు బల్లలో రొట్టె తీసుకునేవాడు, ప్రభు ద్రాక్షారసం తీసుకునేవాడు, అది ప్రభు వల్ల ప్రభు శరీరం. మనం మొట్టమొదటిగా ఇది నా శరీరము అని చెప్పాడు ప్రభు, ఇది నా రక్తము అని చెప్పాడు ఆయన. ఈ రెండు ఆలోచనలు ఎప్పుడు నీకు రావాలి. అంటే ద్రాక్షారసం అంటే మనం తాగే ద్రాక్షారసం అని తీసుకోవడం కాదు. రొట్టె అంటే మన ఇంట్లో కాల్చిన రొట్టె అని కాదు. అలా ఒకవేళ దేవుని మందిరానికి ఆ రొట్టె వచ్చిన ద్రాక్షారసం వచ్చిన ప్రార్థన ద్వారా అది ప్రభు శరీరముగాను ప్రభు రక్తముగా ప్రార్థన ద్వారా దీవించబడుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తెరగండి. ఇక్కడ ఎవరు తీసుకోవాలి అంటే ఎవడబడితే వాడు కాదు. ఇక్కడే చెప్పాడు ఎవడు అయోగ్యముగా అంటే యోగ్యత లేనివాడు. విన్నారా? ఏ యోగ్యత? బాప్తిస్మము తీసుకోలేని వాళ్ళు దీనిలో పాలు పొందడము అయోగ్యులు. అంతేకాకుండా దేవునికి ఇష్టకరంగా జీవించకుండా తీసుకున్నవారు అయోగ్యులు. ఇంకా చెప్తాడు ఏమంటాడంటే ప్రభు యొక్క రొట్టెని తిను ఆ మాట సరిపోతుంది. లేక ఆయన పాత్రను త్రాగును ప్రభు యొక్క శరీరం గూర్చి. అవును. ఎవరి శరీరం అండి తీసుకునేది? అందరూ చెప్పండి. ఇక్కడ వాళ్ళు రొట్టె తీసుకుంటున్నారు. అది రొట్టె కాదు, అది ప్రభు శరీరం మొదటగా గ్రహించాలి. గ్రహించిన నీవు అనగా అయోగ్యంగా తీసుకోకూడదు. యోగ్యం కలిగిన వాడుగా దానిగా తీసుకోవాలి. ఇక్కడ ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధపుతాడు. అపరాధి. స్తోత్రం చెప్పండి. ఏమవుతాడు చెప్పాలి? అపరాధి ఏమవుతాడమ్మా? ఎక్కడ కూర్చున్నాడు? ఏమవుతాడు? అపరాధి అవుతాడు. అపరాధానికి పాపానికి ఏదైనా తేడా ఉందా? చెప్పండి. అపరాధానికి పాపానికి తేడా ఉందా? తేడా ఉంది, కరెక్టే అని తరగలుగుతున్నాను. మరి ఆ తేడా ఏంటో మిమ్మల్ని అడిగితే చెప్పగలరా? మిమ్మల్ని నేను చూస్తాను ఉన్నాను. సరే చెప్పక్కర్లేదు, నేనే చెప్తాను. పాపం వేరు, అపరాధం వేరు. పాపం మేము సాధారణ చేస్తే దాన్ని ప్రేరేపించి మన అందులో పడేసేటందుకు మనం అపరాధం అయ్యాం. ఓకే, అర్థమైందా? సాధారణ పాపం చేశాడు. ఆ పాపం చేసిన వాడు భూమి మీదకి వచ్చి మనుషులను ఆదాము అవ్వ ఇంకా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పుట్టి వరకు కూడా వాళ్ళు ఎవరు ప్రేరేపించు రకరకాల దుర్గుణాలకి అసహ్యమైన కార్యాలకి ప్రేరేపిస్తుంటే వాళ్ళందరూ ఎందులో పడ్డారు?
అపరాధంలో పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నారా? కనుక ఇక్కడ ఎవరు తీసుకోవాలి అంటే ఇక్కడ వాక్యమే చెప్పింది, మళ్ళా చదువుతున్నారు కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు తిన్నో లేక ఆయన పాత్రలు త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి అపరాధి అవుతాడు. కనుక నీ జీవితంలో నువ్వు చేయవలసిన విషయం ఏమిటి అంటే ఇక్కడ నువ్వు అనగా విశ్వాసము గల దానివై వాడివై ఏం చేయాలి? ఇది పొందాలి. విశ్వాసము గల దానివై బాప్తీసం పొందిన వారు మాత్రమే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ప్రభు యొక్క శరీరము అనగా బాప్తీసం తీసుకున్న వారు పొందుతున్నప్పుడు ఈ లోకంలో వారు అర్హులు. వారు బాప్తీసం తీసుకున్నారు కనుక వారు అర్హులు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ఎవరు తీసుకోవాలంటే అర్హులు మాత్రమే తీసుకోవాలి. ఆ అర్హులు కూడా ఎవరంటే విశ్వాసం గల బాప్తీసం పొందిన వారు. అర్థమైందండి? బాప్తీసం కొంతమంది విశ్వాసం లేకుండా తీసుకుంటారు తెలుసా? మా తాత తీసుకోమన్నాడు, మా మామ తీసుకోమంది, మా అత్త తీసుకోమంది, మా బాబు తీసుకోమన్నాడు, నాకు ఉద్యోగం కోసం తీసుకున్నాను, పెళ్లి కోసం తీసుకున్నాను. ఈ విశ్వాసం లేని బాప్తీసాలు. అర్థమైనా? ఈ విశ్వాసం లేని బాప్తీసాలు ఒకవేళ అలాగ తీసుకున్నట్టయితే మారం గుర్తైనా ఇప్పుడైనా విశ్వాసం కలిగి రొట్టె దగ్గరికి దాసరాశి దగ్గరికి రండి. బాప్తీసం తీసేసుకున్నాం, పోనీ అయిపోయింది, రెండోసారి ఏం పోతారులే, అవసరం లేదు, తీసేసుకో. రొట్టె దాసరాశి విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర నేను అర్హత లేని నా జీవితంలో నిన్ను అంగీకరించాను ప్రభువా అని ఏం చేస్తామంటే అర్హత పొందుకోవడానికి సిద్ధపడాలి. ఎవరు తీసుకోవాలి అని మనం ఇంకొక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు సహోదరులారా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా, కాబట్టి ప్రతి మనుషుడు అదిగో చూసారా, నన్ను తాను పరీక్షించుకున్నవాళ్ళను అలాగు చేసి పరీక్షించుకోవడం. నువ్వు పరీక్షించుకోకుండా తీసుకోకూడదు. పరీక్ష లేకుండా అనగా నువ్వు పరీక్షించుకోకుండా అలాగూ చేసి ఏం చేయాలి? ఆ రొట్టెని తిని ఆమేన్, హల్లెలూయా. అంటే ఇందులో తగిన విధముగా ఏం చేయాలి? మనుషులు తమను తాము పరీక్షించుకోవాలి. విన్నారా? నువ్వు మాట్లాడించి బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, బళ్ళలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్నిటికి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పినది ఈ యొక్క ఈ 2 రకాల కేటగిరీ వారు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అందరూ అల్లు చెప్పండి. కొంతమంది ఇలా అంటారు, ఆస్తి లేదండి,
హాస్టల్ గారండి, మా ఇంటికాడండి, మా అమ్మండి, మా అన్నగారు మా అత్తగారు, మరి వాళ్ళకి మీరు ప్రత్యేక అక్షరాలు పట్టుకెళ్తాం అని అంటారు. అంటే పాస్టర్ మా మాట కదా, ఒక లేకపోతే రేపు ఆధారం రాత్రి మొబైల్ లేకపోతే ఏదైనా ఇబ్బంది పడుతుందేమో, సర్లే ఇచ్చేద్దామని చెప్పేసి డాక్టర్ రాసించి పంపిస్తారు. ఎప్పుడు తీసుకోవాలి కదా, ఎప్పుడు తీసుకోవాలి అంటే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం రాసుకోండి. అందరూ కూడా రాసుకోండి. ఎప్పుడు తీసుకోవాలి? ఇంతకు ముందేమో ఎవరు తీసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడు తీసుకోవాలి అంటే 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆదివారము మేము చాలు ఎక్కువగా చెప్పండి. ఆదివారము నాతో వచ్చాను చెప్పండి, చెప్పండి. ఆదివారము మేము రొట్టె విరిచినా అంటే ఇప్పుడు ఆదివారం అంటే ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి అంటే ఆ సహోదరి బాప్తిసం తీసుకుంది, ఆ సహోదరి పరిశుద్ధంగా తీస్తుంది. ఆ సహోదరి బాప్తిసం తీసుకున్న ఆదివారం ఆరాధనలో పాల్గొనాలి. అందరు గట్టిగా చెప్పండి. ఆదివారం మాత్రమే ఆరాధనలోని తీసుకోవాలి. ఏమండి? కనుక మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సాధ్యమైనంత వరకు మీ వాళ్ళు ఎవరైనా రాకపోతే తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం కంటే వాళ్ళు వచ్చి భక్త సమూహంలో ఆరాధనలు కూర్చుని ప్రార్థించి చక్కగా తీసుకుంటే వారికి ఆ యొక్క రొట్టె విలువ, ఆ ద్రాక్షారసం విలువ వాళ్ళకి మెండుగా దొక్కుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే కలిసి తీసుకోవాలి. ఆరాధన ఒకరికి ఇస్తారా? రొట్టె అందరికి ఇస్తారా? అందరికి ఇస్తారు. స్త్రీలు, పురుషులు, ఏమండి? ఒకవేళ యవనస్తులు తీసుకుంటే యవనస్తులు, చిన్నపిల్లలు కూడా తీసుకుంటే చిన్నపిల్లలు, అందరూ కలిసి ఏం చేసి కలిసి ఉండగా ప్రభు బల్ల తీసుకోవాలని దేవుని వాక్యము మేము అన్నాడు. అంటే చాలా మంది సంఘం ఉన్నది, చాలా మంది సహోదరులు ఉన్నారు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు. అక్కడ మేము రొట్టె తీరుస్తున్నాము అంటే ప్రభు వల్ల మేము తీసుకుంటున్నాము. కలిసి తీసుకోవడంలో ఐక్యత ఉంటుంది, మరి కలిసి తీసుకోవడంలో ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఎప్పుడు తీసుకోవాలి? ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుని వాక్యంలోనే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చాలా క్లుప్తంగా చెప్తున్నాను. లోనకి వెళ్ళకుండా పైన మీకు వాక్యాలు చూపించి నేను, ఎందుకంటే బల కార్యక్రమం అవుతుంది కనుక లేట్ అవుతుంది కనుక 11వ అధ్యాయం 20వ వచనం నుండి, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము అసాధ్యమా?
సాధ్యం. అంటే ఎప్పుడు సాధ్యం అది? ఎప్పుడు సాధ్యం అది? ఆరాధనలో సాధ్యం. అంటే ఇంటికాడ ప్రత్యేకంగా పాస్టర్ గారిని తీసుకొచ్చి ఒక రొట్టె చేయించుకొని ద్రాక్షారసం చేయించుకుని అక్కడ ప్రార్థన చేయించుకుని అక్కడ తీసుకోవడం అది సాధ్యం కాదు, కుదరదు. ఎందుకు కుదరదు? అక్కడ ఆరాధన లేదు, అక్కడ ఆరాధన సమయం కాదు. అలాగా ప్రభు పిల్లలు అక్కడ కలిసి ఉండలేదు. అర్థమవుతుందా? ఈ యొక్క విషయాలను మీరు మనసులో పెట్టుకోండి. ఎలా పడితే అలా తీసుకోవడం కుదరదు, ఎలా పడితే వాళ్ళు తీసుకుంటానికి ఇష్టపడకండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ కూడి వచ్చుచుండగా, ఎక్కడికి కూడి వస్తున్నారు? ఆదివారం మందిరంలోనికి కూడి వచ్చుచుండగా మీరందరూ ప్రభురాత్రి మీరు ప్రభురాత్రి ఏం చేస్తారు? భోజనము చేయడము సాధ్యపడుతుంది అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. లేకపోతే బయట ఇవ్వడం, బయట తీసుకోవడం అంటే ఎక్కడో ఒక మరి చోట కూర్చొని తీసుకోవడం కాదండి. అంటే అక్కడ కూడుకోవాలి, ఇక్కడ ఆరాధన కూడా జరగాలి. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, దేవుని బిడ్డలారా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇది ఇలాగ తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండి. అందరూ వ్యక్తి స్తోత్రం చెప్పండి. అయితే ఎందుకు తీసుకోవాలి కదా? నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, చాలా స్పీడ్గా వెళ్తాను. ఎందుకు తీసుకోవాలి? ఈ స్పీడ్గా వెళ్ళలేదనుకోండి, ఒక్క వాక్యమే కనీసం 15 నిమిషాలు పడుతుంది. కనుక ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి చెప్పండి. ఎందుకు తీసుకోవాలి? కొరింథీయులు 11 నేను చదువుతున్నాను, జ్ఞాపకం పెట్టుకుని 11వ అధ్యాయంలోనే చదువుతున్నాను. 26వ వచనాన్ని, మీరు ఆ రొట్టెని తిని ఆ పాత్రని త్రాగు నల్లప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురము చేస్తూ ఉన్నారు. అంటే యేసు యొక్క స్మరణ, యేసు యొక్క మరణ స్మరణ. అందుకంటే స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారిని, ఆయన మరణాన్ని మనం ఏం చేసుకుంటాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఇంత నవ్వుతున్నాను, మీకు అర్థమవుతుందా? ఎందుకు తీసుకోవాలి? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మనం ఇప్పుడేంటిది వస్తుంది కదా, ఈస్టర్లో, గుడ్ ఫ్రైడేలో, అప్పుడు కదా 40 రోజుల్లో జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? లేదు. ప్రభు బాధ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇది ప్రభు శరీరం అని, ఇది రక్తం అని తాకుతున్నప్పుడు ప్రభు శరీరం నిలబెట్టబడింది ఎక్కడ? సిలువలో. ఇది జ్ఞాపకం తీసుకోవడం. ప్రభు రక్తము ఎక్కడ కాల్చబడింది? సిలువలో. కనుక ఆయన సిలువ మరణాన్ని స్మరించుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు తీసుకోవాలి కదా? అర్థమవుతుంది వాక్యంలో ఒకసారి అన్నమాట. ఈ పాత్రలో త్రాగినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించి, అదండి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆదివారం ముగిపోతున్నాం, ఆదివారం ముగిపోతున్నాం. మన యేసయ్య మన కొరకు చనిపోయాడు,
మనం ఏసయ్య తిరిగి లేచాడని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాం? సర్వలోకానికి, గ్రామానికి, అనేక ప్రజలకు మనం ఆదివారం గుడికి వెళ్ళడం వల్ల ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసయ్య మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కూడా చదువుకుందాం. 10వ అధ్యాయం 16వ వచనం చదువుతుంది. మనము జీవించు ఆశీర్వాద పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా. మనము విరిచి రొట్టె తింటా క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే కదా. విన్నారా? అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆదివారం జరుగుతుంది. అయితే యేసుతో మనకి సంబంధము బలపరచబడుతుంది. ఇక్కడ ఈ వాక్యంలో ఈ రొట్టె తీసుకోవడం వల్ల, ఈ ద్రాక్షారసం తీసుకోవడం వల్ల యేసుతో మనకి ఏం జరుగుతుంది? ఒక సంబంధం బలంగా ఏర్పడుతుంది. చాలా మంది వచ్చే వారు తీసుకున్న వాళ్ళే, వచ్చే నెలలు తీసుకున్న వాళ్ళే, ఎక్కువ సంప్రదాయాలు తీసుకున్న వాళ్ళే అని అనుకునే వాడికి దేవుడితో సంబంధాలు తెగిపోతాయి. దేవునికి దూరం అయిపోతారు. ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అవుతారు. కనుక ఇక్కడ మనం ఎందుకు తీసుకోవాలి అంటే, ఇందాక కొరింథీయులకు రాసిన పత్రికలో యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి అని అంటే, యేసుతో మనం సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి, బలమైన సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి అని వాక్యం చెప్తుంది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీతో నేను ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చెప్పాను ఏమండి? ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అని కదా నేను చెప్పింది. అయితే ఇంకొక 2 విషయాలు మనం చదువుకుందాం. తీసుకున్న వల్ల కలిగేటి ప్రయోజనాలు మనం చూద్దాం. ఏమండి? ఒక షాప్లోకి వెళ్తాం, ఒక వస్తువు తీసుకుంటున్నాం. ఇంకొకరు వచ్చి అన్నారు కదా, అన్నారు ఏమన్నారు తెలుసా? జాగ్రత్త, ఇది తీసుకుంటాం వల్ల ప్రయోజనం ఏంటండి, ఇది వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటండి, ఇది రాసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటండి, ఇలాగ మనం అడుగుతాం. అప్పుడు వాళ్ళు ప్రయోజనం పొందిన వాళ్ళు ఏమంటారంటే, ఇలా పలానానికి ఈ ప్రయోజనం, పలానానికి ఈ ప్రయోజనం, పలానానికి ఈ ప్రయోజనం అని చెప్పడం జరుగుతుంటుంది. అయితే మనకి ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి? బైబిల్లో యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం అందరికీ తెలిసినది వాక్యమే. ఆత్మీయమైన బలం పొందుకుంటాము అక్కడ రాశాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. ఎవరి కొరకు ఎదురు చూసేవారు? దేవుడైన యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. అంటే ప్రయోజనం ఏమిటి? ఆత్మీయమైన బలపడతావు. అనగా ప్రభు యొక్క బలలో ఇలాగా తీసుకోవడం వలన, అనగా నీవు తీసుకుని అనగా దేవుల్లో నడవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, నీవు దేవుల్లో బలం పుంజుకుంటావు. అప్పుడు దేవుని యొక్క బలము చేత ఆ యొక్క ఆశీర్వాదమైన కృపలు తో ఏం చేస్తామంటే సాతాను
దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? మరొక మాట కూడా చదువుదాం. యోహాను సువార్త యోహాను పత్రిక ఒకసారి చూద్దాం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఇదిగో ఆయనతో మనం కూడా వెలుగులో నడిచిన ప్రకారము ఏమిటండి? ఒక అన్యోన్యమైన సావాసం ఏర్పడుతుందని, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రులుగా చేస్తుంది. అంటే పాప క్షమాపణ ఏంటి? నిశ్చయముగా మరేమంట పొందుకోవడానికి ఈ వాక్యం సెలవిస్తుంది. అంటే మన ప్రయోజనం ఏమిటి అనగా పాప క్షమాపణ కలుగుతుంది. అనగా దేవుని సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంది. పశ్చాత్తాపంతో తీసుకుంటే దేవుడు నీ పాపాలను కడుగుతాడు. అందరి స్తోత్రం చెప్పండి. రొట్టె తీసుకునేటప్పుడు ఏం చేయాలి అనగా దేవుని సన్నిధిలో వేడవాలి, పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపడటం వల్ల నీ పాపములు కడిగి పవిత్రుడివై ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో పాప క్షమాపణను అనగా నిశ్చయముగా పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రికలో మరొక మాట్లాడుతున్నాం. 2 పేతురు రాసిన పత్రిక 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒకసారి చదువుతారా? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమును సద్గుణము, సద్గుణమును జ్ఞానమును, జ్ఞానమును ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. నీవు మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వచ్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయను. ఇక్కడ మనకేం పడుతుంది? తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే విశ్వాస జీవితంలో ఎదుగుతాం. ఇక్కడ 5వ వరకు కూడా విశ్వాసంలో ఎదిగేటువంటి చక్కటి విషయాలు దేవుడు రాయించి ఉంచాడు. అందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, తీసుకుంటే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏమిటి? ప్రభువు వల్ల మనం తీసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? అది కూడా మనం తొందరగా మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని సన్నిధి మనం ఏం చేయాలి? దగ్గరికి రావాలి. రాలేదనుకోండి, ఆత్మీయమైన జీవితం దూరం 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 అయిపోతుంది. ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతాం. దేవుని సన్నిధి నుంచి మనము దూరం అయిపోతాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, మీరు దేవుని సన్నిధికి రండి. ఆ దేవుని సన్నిధిలో
అందుకే అపోస్తులు ఏం చేశారో తెలుసండి, వారందరూ కూడా కలిసి వచ్చి వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది. వారు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడు దేవునితోనే వాళ్ళ సంబంధాలు అనగా పెంచుకోకుండా దగ్గరగా ఉంటుండేవి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 21వ అధ్యాయం కూడా చూద్దాం. పదమూడవ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. తీసుకోకపోతే వల్ల నష్టం ఏంటో తెలుసా, దేవుని దగ్గరికి రాడు, వాడి జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకోడు, అతిక్రమాలు ఒప్పుకోడు. ఒప్పుకోకపోవడం వల్ల అతను ఏం కలుగుతుంది, కనికరం పొందడు. పాపభారం అంతా కూడా భయంకరంగా ఇంకా ఎక్కువైపోతుంది. కనికరం పొందడం చెప్పి కూడా భారం ఉంటుంది. అలా కనికరం పొందడం చెప్పి కూడా భారం అలాగే నొప్పి పడుతుంది. ఆ భారంతో నువ్వు నలిగిపోతుంటావు, ఆ భారంతో నువ్వు ఇబ్బంది పడిపోతుంటావు. అందుకే తీసుకోకపోవడం వల్ల నీకేం కలుగుతుందంటే నష్టం కలుగుతుంది. తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడికి వచ్చి పాప క్షమాపణ పొంది పాపాలు ఒప్పుకుంటా కనుక ఆ భయంకరం నృత్యం చేస్తున్న పాపాలన్నీ దూరం అయిపోతాయి. నువ్వు దేవునికి దగ్గర అవుతావు, దేవునికి మహిమ కలుగుతుందాక. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం కూడా చదవండి. కాబట్టి ప్రతి మనుషులు తమ 29వ వచనం 11 ఇక్కడ ప్రభు శరీరం అని వివేచించకంటే అయోగ్యంగా తీసుకుంటున్నాడు. తీసుకోకపోతే పెద్ద నష్టమైతే తీసుకునే పరిస్థితి ఎలా ఉంది, అయోగ్యంగా తీసుకుంటున్నావు. నీ దేహము నీ శరీరము అపవిత్రంతో ఉంది కనుక ఆ అపవిత్రమైన శరీరం దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు నా శరీరం తీసుకుంటున్నారు అంటే ఆయన శరీరం ఎటువంటిది, పరిశుద్ధమైనది. అందుకే పేతురు రాసిన పత్రికలో నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. కనుక ప్రభు సన్నిధిలో దేవుని పిల్లలైన మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసినట్లయితే ఈ ప్రభురాత్రి భోజనంలో ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ప్రయోజనం ఏమిటి, తీసుకోకపోతే నష్టం ఏమిటి అనే సంగతులను నేర్చుకున్నాం. దేవుని పిల్లారా, ఒకసారి పేతురు ప్రభురాత్రి బలలో కూర్చున్నప్పుడు అన్నాడు, ప్రభా నా కాళ్ళు కట్టుకోవద్దు, నన్ను కడగొద్దు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు ఇది నేను చేయలేదనుకో మరి నీకు పాలు పంపులు నువ్వు నష్టపోతావు అని చెప్పాడు. అంతేకాకుండా యేసు ప్రభు స్వయంగా కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చక్కటి మాట కూడా చెప్పాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామని చెప్పాడు. ఒకసారి
6వ అధ్యాయం 53, 54 చదవము. కావున యేసు ఇట్లను మనిషి కుమారుని శరీరం తిని తాగితేనే కానీ అదనమాట నష్టపోతారు. మీరు ఏం పోతారు? నష్టపోతారు. కనుక ప్రభు వారి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండవద్దు. ప్రతి ఆదివారం ఆరాధనకి రావాలి. ప్రభు బలలో కూడా ఆరాధనలో పాల్గొనాలి. కిందగా చెప్తాడు చదవండి. నా శరీరం అంటే రొట్టెని తిని ద్రాక్షారసము తాగువాడు నిత్య జీవము గలవాడు. దేవుని స్తోత్రం. అదే పేరుతో చెప్పాడు, నీవు నాలో పాలు కుంకులు లేకుండా దూరం అయిపోతావు, నష్టపోతావు అని చెప్పాడు. సంగమా, ముగిస్తున్నాను నేను. ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి. కనుక ప్రభురాత్రి సంస్కారం లేదా ప్రభురాత్రి భోజనంలో ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ప్రయోజనం ఏమిటి, తీసుకోకపోతే నష్టం ఏమిటి అనే సంగతి తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడికి వచ్చే నెలలో మరికొన్ని సంగతులు మనం తెలుసుకోవడానికి ఇష్టపడదాం. మీరు ప్రభు బలంలోకి వస్తున్నారు, ప్రభు బలంలో కూర్చుంటున్నారు, ప్రభు పాత్రలు చేపెడుతున్నారు, ప్రభు యొక్క శరీరం తింటున్నారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ కూడా గమనించండి, ఆలోచించండి, విధానించండి. ఈ వాక్యాలన్నీ కూడా మీ మనసులో పెట్టుకుని అనగా దేవుని కొరకు మంచి సిద్ధపాటు కలిగి పరిశుద్ధమైన జీవితం ఆయన అక్కడి కొరకు సిద్ధపాటు మీరు కలిగి ఉంటారని తెలియజేస్తూ అందరూ కూడా వాకించింది. ప్రభు బలతో మనం అందరూ కూడా సిద్ధపడుతూ మాట్లాడతాం.